సార్ అంటే అసెంబ్లీలో తీర్మానం చేసినారు, మండలిలో కూడా చేయాలి కదా అని చెప్పి పేర్ని నాని అంటుండు. ఏమండి నేను అదే అడుగుతున్నా, అసెంబ్లీలో చేసినా మండలిలో చేసినా సెంట్రల్ గవర్నమెంట్ అనేది చంద్రబాబు నాయుడు గారి అలయన్స్, ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ అనేది పవన్ కళ్యాణ్ గారి అలయన్స్, లోకేష్ గారు అందరూ బీజేపీ అలయన్స్ లో ఉంది, ఎన్డీఏ కూటమి ఉంది. ఎన్డీఏ కూటమికి తెలియదా ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదని? ఎన్డీఏ కూటమికి తెలియదా 2014లో రాష్ట్రం విడిపోయి రాష్ట్ర ప్రజలు అంధకారంలో ఉన్నారని? రాష్ట్రం ఎన్డీఏకి తెలియదా పోలవరం పూర్తి కాలేదని? ఎన్డీఏకి తెలియదా టోటల్గా రాజధాని అమరావతి పూర్తి అవ్వలేదని? ఎన్డీఏకి తెలియదా విశాఖ కారిడార్ పూర్తి కాలేదని? ఎంతమంది నిరుద్యోగులు ఎక్కడో పనిచేసుకుంటున్నారు, బెంగళూరులో, హైదరాబాదులో, ప్రపంచంలో అన్ని దగ్గర పనిచేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ పిల్లలు వెళ్ళిపోయారు, అమెరికన్ కాన్సులేట్ లేదని తెలియదా? యూరోప్ కాన్సులేట్ లేదని తెలియదా? ఓకే, ఇవన్నీ కూడా మీ రాష్ట్రం మీ కూటమిలో అక్కడ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, అమిత్ షా గారి నాయకత్వంలో నడుస్తున్నప్పుడు మనం ఎందుకు చేయించుకోలేకపోతున్నాం? రేపు 2029 మీరు వస్తారా, జగన్మోహన్ రెడ్డి వస్తారా? 2 పార్టీలు ఉన్నాయి కదా సార్. డౌట్ ఉందంటారా మళ్ళీ? ఎస్ మీరు శాశ్వతంగా ఏమైనా రాసిచ్చారండి ప్రజలు? మీరు 50 సంవత్సరాలు ఉన్నారని రాయలేవులా? పవన్ కళ్యాణ్ మళ్ళీ రావడం కష్టం జగన్మోహన్ రెడ్డి. నేను కూడా చెప్తా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వస్తాడు. ఓకే, 130 సీట్లు జగన్మోహన్ రెడ్డి వస్తాడు. అసంతృప్తి ఉంది, నాకే ఉంది. టీడీపీ సపోర్టర్ నాకే ఉంది. టీడీపీకి సపోర్ట్ చేసి నాకే ఉంది. ఎందుకు సార్? ఎందుకంటే ఏముంది, ఏది పూర్తి అవుతుంది? పోలవరం ఏది? అమరావతి ఏది? విశాఖపట్నం కారిడార్ ఏది? ఎంప్లాయ్మెంట్ ఏది? మనం మొత్తం పునాదులు ఏవి? శంకుస్థాపనలు ఏవి? ఏది పూర్తి చేసాం? ఎంతమంది ఎంప్లాయ్మెంట్ ఇచ్చాం? ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చింది? ఎంత డబ్బులు వచ్చాయి? మన పక్కనున్న మన సినిమా ఫీల్డ్ని మనం తెచ్చుకోలేకపోతున్నామే. ఓకే, మరి ఎన్ని చదువు లేని వాడిని, ఏమీ రాని వాడిని, 1వ క్లాస్ చదవని వాడిని నేను అడుగుతూ ఉంటే, అప్ర మేధావులు మొత్తం టోటల్గా ప్రొఫెసర్లు ఎంతోమంది చదువుకున్న వాళ్ళు మేధావులు మరి అడగరాండి, ఆలోచించరాండి? సార్ ఇండస్ట్రీ ఎందుకు పోతలేదు సార్ ఇక్కడ నుంచి, హైదరాబాద్ నుంచి? అది చంద్రబాబు నాయుడు గారిని అడగాల, అది పవన్ కళ్యాణ్ గారు అడగాల. నన్ను అడిగితే నేను ఎలా చెప్తాను? దుర్గేష్ గారు కూడా అన్నారు, సినిమాటోగ్రాఫర్ లోకేష్ గారిని కూడా అడగాల. దుర్గేష్ గారు చిరంజీవి గారు అడిగిన క్వశ్చన్ కి మీరందరు ఇక్కడ వచ్చి ఏమండి రావాలి అంటే ఒక అడుగు ముందే సినిమా వాళ్ళు వేయాలి, ఒక అడుగు ముందు మీ సినిమా మీరు వేయాలి. టికెట్ రేట్లకు వస్తున్నారు, టికెట్ రేట్లు పెంచుతున్నారు అంటే అది శాశ్వతం కాదు. షూటింగ్లు వచ్చి టూరిస్టుల షూటింగ్లు చేసుకుంటున్నారంటే శాశ్వతం కాదు. మీరు టూరిస్ట్గా షూటింగ్లు చేసుకుంటూ హైదరాబాద్లో ఏది ఉందో మీకు ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ఇక్కడ ట్యాక్స్లు కడుతూ ఇక్కడే పెడుతూ ఇక్కడ మనుషుల్ని తీసుకెళ్ళి మీరు షూటింగ్ చేసుకుంటున్నారు. అయ్యా మేము మీరు షూటింగ్ చేయమని అడుగుతుంది ఏంటంటే, మాకు 10,000 మందికి ఉద్యోగాలు వస్తాయని. మీరు స్టూడియోలు కడితే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కడితే 68% మా ప్రజలు మీకు ఇస్తున్న సినిమా వాళ్ళకి ఇస్తున్న ఇన్కమ్ని మా పిల్లలకు ఉద్యోగాలు మాకు ట్యాక్స్ రూపంలో వస్తే మేము ఏదో చాలామందికి మేము ఇక్కడ డెవలపింగ్ ఆంధ్రప్రదేశ్ చేసుకోవడానికి అవుతుంది అని అడగవలసిన బాధ్యత ఎవరిదో తెలుసా? గవర్నమెంట్ మీద ఉంది. చెప్పవలసిన బాధ్యత సినిమా ఇండస్ట్రీ మీద ఉంది. అక్కడ సురేష్ బాబు వైసీపీకి ఎక్కువ, టీడీపీకి తక్కువ. అక్కడ వచ్చి వాళ్ళు అడగరు. ఇక్కడ చూస్తే మాకు చంద్రబాబు నాయుడు గారు మాకు సపోర్ట్ చేస్తున్నారు. వైసీపీకి సపోర్టరా ఎవరండి? సురేష్ బాబు గారు వైసీపీకి ఎక్కువ, టీడీపీకి తక్కువ అని చెప్పాను. ఓకే ఓకే, దాన్ని బట్టి అర్థం అందరు జనాలకు అవుతుంది రండి. అది అందుకే చెప్తున్నాను ఇక్కడ. ఎందుకంటే ఏది అయినా మరి ఆయన బాధ్యత ఉంటే ఆయన మరి ఆంధ్రప్రదేశ్లో తీసుకెళ్లాలా గవర్నమెంట్. ఇక్కడ జరగాలి, అక్కడ జరగాలి. 2 గవర్నమెంట్స్ రన్ అవ్వాలా? మరి ఇద్దరు ప్రజల దగ్గర మనం డబ్బు తీసుకుంటున్నామా? ప్రజలిద్దరి దగ్గర మన ఆదాయం తీసుకుంటున్నామా? తెలంగాణ ఎంత అవసరం, ఆంధ్రప్రదేశ్ అంతే అవసరం. రెండు కళ్ళు కదా. మరి మీరు ఒక అడుగేయక, వాళ్ళు అడుగేయక ఏం చేయమంటారు? కనుక మనం ఏం చెప్తున్నాం అంటే, దయచేసి సినిమా ఇండస్ట్రీని మీరు చనువు తీసుకోకపోవడం తప్పు. నేను అలాగనే టీడీపీని నేను పొగుడుతూ వచ్చాను అనుకోండి, 2029లో మళ్ళీ 0 వస్తుందని ఇప్పటికి రెక్టిఫై చేసుకుంటూ వెళ్ళి మనం ఎక్కడెక్కడ తప్పులు జరుగుతున్నాయో రెక్టిఫై చేస్తేనే రేపు 2029 మళ్ళా గెలగలుగుతాం. ఇది నిజం. ఓకే సార్. అంతే తప్ప నేను చంద్రబాబు నాయుడు గారు జిందాబాద్ వాళ్ళ అభిమానులాగా అందరిలా కూర్చొని బాబు మనం 175 గెలుస్తాం, బాబు 170 జగన్మోహన్ రెడ్డి లాగా చంద్రబాబు నాయుడు గారు కూర్చొని 175 గెలిస్తాం బాబు పడుకుంటే అని చెప్తే కాదు. ఒక్క ఎమ్మెల్యే వర్క్ చేయట్లే, ఒక మినిస్టర్ వర్క్ చేయట్లే, ఒక్క నియోజకవర్గంలో మనకి మొత్తం టోటల్గా యాంటీ నడుస్తుంది. ఓకే,
అవన్నీ అర్థం చేసుకోవాలని నేను చెప్తున్నా. నాకేమి వాళ్ళు పదవులు ఇచ్చినా నాకు వద్దు, వాళ్ళేమో నాకు డబ్బులు అవసరం లేదు, అలాగని చెప్పి నా మీద నేను నటుకుమార్ వచ్చి వైసీపీకి సపోర్ట్ చేస్తున్నాను, నా మీద కేసులు పెట్టినా నేను బాధపడను. ఎందుకంటే వైసీపీ వాళ్ళు పెట్టారు, మీరు పెడతారు, ఇద్దరు పెట్టని దానికి ఉంది. కానీ గతంలో మీరు బాగా సపోర్ట్ చేసినారు కదా సార్ కూటమిని. సార్ కూటమికి ఇప్పుడు సపోర్టే, కాకపోతే దారి తప్పుతుంది, దారిలో వెళ్ళాలి. ఓకే, ప్రజలకు అర్థమయ్యే విధంగా పాలన నడపాలి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పాపం ఆయన మొత్తం టోటల్గా పనితోని మనం చాలా ఎక్స్పెండిచర్ చేసి ఇట్టి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని బాగా మంచిగా నడపాలి. అలాగే మనం ఇక్కడికి హైటెక్ సిటీ ఎలా కట్టామో అక్కడ అలా చేయాలని పాపం ఆయన ఆలోచనలు మంచివి, ఆచరణలు మంచివి. కానీ ఒకటి ఆలోచించండి, మనం ఏదైనా కట్టడానికి కూలీలు కావాలి, ఏదైనా కట్టడానికి మేస్త్రులు కావాలి. ఆలోచన మంది. ఆ మేస్త్రుల్లో ఎన్ని ఉన్నారే, మనం ఎవరైతే కిందన నాయకులు ఉన్నారు కదా, ఆ నాయకులు సపోర్ట్ చేయకపోతే చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు, పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారు, లోకేష్ గారు ఏం చేస్తారు? మీ నియోజకవర్గం మీకు అప్పచెప్తే చంద్రబాబు నాయుడు గారు ఫోన్ ఎత్తుతాడు, ఎమ్మెల్యే ఫోన్ ఎత్తాడు, ఎంపీ ఫోన్ ఎత్తాడు, వాళ్ళ పిఏలు ఫోన్ ఎత్తారు, ఇంకో పిఏ ఫోన్ ఎత్తాడు, ఆఖరి పిఏ కూడా ఫోన్ ఎత్తాడు, కార్పొరేటర్ కూడా ఫోన్ ఎత్తాడు. ఓకే, ఎవరి కాలు ఈ 5 సంవత్సరాల్లో నాదేంటి ఇది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ఉంది, అన్నీ ఉన్నాయి. అందుకే నేను అంటున్నా, అవన్నీ మనం ప్రజల దగ్గర చేరువవడానికి ఏం చేయాలి అది ఆలోచించి నిర్ణయం తీసుకుంటూ పోయి. ఒకప్పుడు తప్పు చేసే వాళ్ళు ప్రతిపక్షం కూడా లేకుండా పోయింది. ఓకే, మళ్ళీ ఆ తప్పు మనం జరగకూడదని నేను అంటాను. అది స్పోర్ట్స్గా తీసుకో. ప్రతి ఎమ్మెల్యే కూడా ఎక్కడ తప్పు జరుగుతుంది, ఎందుకు నటికుమార్ అంటున్నాడు, ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు తప్పు అంటున్నారు అని ఒక ఆలోచించి మనం ప్రజలకు సమయం ఇవ్వండి. లాస్ట్ ఇయర్ 28 మే నెలలో ఎలక్షన్స్ 29కి ఉంటాయి కదా, అంటే 28 లాస్ట్ 3 months తిరిగేద్దాం, అక్క బాగున్నావా, అన్నా బాగున్నాడా అని అంటే ఓటేస్తారు అనుకోవడం తప్పు. ఓకే, ఇప్పుడు 5 సంవత్సరాల్లో మన డ్రైనేజ్ ఏంటి, రోడ్లు ఏంటి, మన బతుకులేంటి, మన జీవితాలు ఏంటి అని ప్రతి ఎమ్మెల్యే చూసుకోగలిగితేనే మనకి రేపు 2029 ఓటేస్తారు. లాస్ట్ 3 months మనకు సీట్ వస్తే తిరుగుదాం, మనకెందుకు డబ్బులు ఖర్చు అనుకుంటే ప్రజలు చాలా దారుణమైన తీర్పు ఇస్తారని మాత్రం నేను చెప్పగలుగుతాను. రైట్ సార్.